జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దోనవయ్యే ఊర కుక్కకైనా కూడా పోతా ఒక బిస్కెట్ వేస్తేనో లేకపోతే ఏదైనా అంత అన్నం పెడితేనో అది మళ్ళీ మరుసటి రోజు మనం అట్ట పోయేటప్పుడు ఆ తోపుతుంది. అంటే విశ్వాసం చూపించాలి. ఓరే నిన్న నాకు ఒక ముద్ద తిండి పెట్టాడనో లేకపోతే నాకు ఒక బిస్కెట్ వేసాడని చెప్పి. అలాంటిది ఈ దేశంలో సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా అంటే ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి వీళ్ళ కుటుంబానికి ఏ మాత్రం కూడా ఈ దేశం మీద భక్తి కానీ కనీసం ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువుల మీద ఏ మాత్రం మమతాన్ రాగాలు కానీ కనీసం ఏ ఫీలింగ్స్ లేవు. ఒక వ్యాపారస్తులన్నా నయమే వీళ్ళకంటే. చెప్పాలంటే ఇంతకంటే దుర్మార్గులు, ఇంతకంటే చరిత్రహీనులు, ఇంతకంటే నీచులు నికృష్టులు అయితే ఇంకొకరు ఎవరు ఉండరు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అర్థమైంది కదా. మొత్తానికైతే ఈ రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని అయితే పూర్తిగా బయటపెట్టాడు. ఈ న్యూస్ మీరు వినండి. మీకు గన కోపం రాకపోతే, మీకు గన అనిపించకపోతే ఇంకా నేను మాట్లాడను. అది ఒకసారి న్యూస్ వినండి. తాను భారతదేశానికి అతి పెద్ద శత్రువును తనేనని చెప్పేసి మరొకసారి ఈ రాహుల్ గాంధీ అయితే రుజువు చేసుకున్నాడు. అమెరికా వెళ్ళినటువంటి 55 ఏళ్ల యువనేత ఎవరు? ఫిరోజ్ జహంగీర్ మనవడు ఈ రాహుల్ గాంధీ అక్కడ భారతదేశ వ్యతిరేక శక్తులతో కలిసిమెలిసి తిరుగుతాడు. అమెరికాలో భారతదేశం పరువు అయితే తెచ్చాడు. కడుపుగా అన్నం తిన్నవాడు, ఇంకేమన్నా తినకుండా అన్నం తిన్నవాడు ఎవడైనా కూడా ఈ దేశం నాది అని చెప్పి ఫీల్ అయ్యేవాడు బయట దేశానికి పోతే నువ్వు ఎవరురా నాయనంటే నేను భారతీయుడినన్ను ఎంత గర్వంగా చెప్తారంటే అంత గర్వంగా చెప్తారు. అలాంటిది అది పనిగట్టుకొని బయట దేశాలకు పోయి ఈ దేశం మీద అలాగే ఈ దేశంలో నివసించేటువంటి మెజార్టీ ప్రజలైన హిందువుల మీద ఏ విధంగా ద్వేషాన్ని చెబుతున్నాడో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. అమెరికాలో ఇతను వచ్చేసి భారతదేశం పరువు తీస్తూ ఉన్నాడు. అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదని చెప్పేసి అడ్డమైన కారుకుతలన్నీ కూర్చున్నాడు. పైగా హిందువుల గురించి అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. అంతేకాకుండా ఇల్హాన్ ఒమర్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నది. చెప్పాలంటే ఈయనకు సరిజోడనమాట. ఆవిడ గురించి మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. ఇతనికి చెప్పినా కదా సరిజోడు అని చెప్పా. ఆ మాదిరిగా ఏమొచ్చేసి సోమాలియాకు చెందిన ఒక ముస్లిం మహిళ అయితే అమెరికాకు పోయి అక్కడ స్థిరపడింది. అంతేకాకుండా అమెరికా సెనేట్ సభ్యురాలు కూడా ఎవరు? ఈవిడ గారు. ఇక భారతదేశ వ్యతిరేకరాలు అనమాట. అంతేకాకుండా మన దేశ వ్యతిరేకరాలు అవడమే కాదు, పాకిస్తాన్కు ప్రేమికురాలు. ఎందుకు తెలిసిన? ఈవిడ గారు ఇంకా ఆ వర్గానికి సంబంధించిందే కదా. అవకాశం వచ్చినప్పుడల్లా ఏంటంటే భారత్ గురించి విషయం చెబుతూ ఉంటుంది. పాకిస్తాన్కు మద్దతుగా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను సందర్శించింది కూడా ఈవిడ గారు. అంతేకాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికన్ సెనెట్లో బిల్లును కూడా ప్రవేశపెట్టింది. చూడండి, అంటే ఎంత కుట్రో ఎంత కుతంత్రమో మనసంతా కూడా, అంటే ఒళ్ళంతా కూడా పాంకంతా విషం ఉన్నట్టు ఆ విధంగా వీళ్ళకు ఒళ్ళంతా కూడా భారత మీద ద్వేషంతోనూ హిందువుల మీద ద్వేషంతోనూ బతుకుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. భారత్పై ఆంక్షలు విధించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది ఈవిడ గారు. అంతేకాకుండా పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఈవిడ గారు బహిష్కరించింది కూడా. అలాంటి పచ్చి భారత్ వ్యతిరేకి మరియు మతతత్వవాది అయినటువంటి ఇల్హాన్ ఒమర్తో కలిసి భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఈ 55 ఏళ్ల యువనేత ఎవరో ఈ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమైనాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఎవరన్నా ఈయన గారిని వెనకేసుకుని వచ్చామంటే దీనికి సమాధానం చెప్పండి. అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు, ఏది కాంగ్రెస్ ఫేవర్గా కామెంట్లు పెట్టేవాళ్ళు, ఈయనకు ఫేవర్గా కామెంట్లు పెట్టేవాళ్ళు. నిజంగా మీ పుట్టకు ఏమైనా అర్థం ఉన్నదని చెప్పి ఏదైనా మీరు భావిస్తే దీనికి మీరు సమాధానం చెప్పండి. అలాంటి నీచురాలతో, భారత వ్యతిరేకరాలతో, హిందూ వ్యతిరేకరాలతో ఈయన గారికి ఏం పని అక్కడ? నాకు ఇంకా బండబూతులన్నీ వస్తున్నాయి, ఎంతో కంట్రోల్ చేసుకొని ఇంకా ఆగకుండా మీరు దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇంతకు ఒక అమ్మా బాబు పుట్టుంటే ఇన్ని రోజులు ఏదైనా వీడియోలు పెట్టినప్పుడల్లా మీరు లేనిపోయినటువంటి కామెంట్లు పెడతా ఉంటారు కదా, దీనికి సమాధానం చెప్పండి. ఎవడైనా కూడా లేదు అతను చేసింది కరెక్ట్ అని చెప్పేసి, అప్పటికి అతను చేసింది కరెక్ట్ అని చెప్పి మీరు అన్నారంటే మీ పుట్టుకలో కూడా ఖచ్చితంగా 100% ఏదో ఒక లోపం ఉన్నట్టే. అది ఆయన కార్యక్రమాలకు ఎవరు? ఈ రాహుల్ గాంధీ కార్యక్రమాలకు ఇల్హాన్ ఒమర్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అంటే ఏం చేద్దామని రా స్వామి భారతదేశాన్ని, ఏం చేద్దామని? ఇప్పటికే కావాలనే అధికార కాంక్షతోటి భారత్ నుంచి పాకిస్తాన్ విడగొట్టారు. ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఏర్పడిందే మీ కుటుంబం వల్ల. ఎన్ని మీరు చేసిన తప్పులు ఎన్ని? ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అసలు రాహుల్ గాంధీ నేరుగా విదేశాలకు పోయి నేరుగా ఈ భారత వ్యతిరేక శక్తులతో కలుస్తూ ఉండడంతో ఇక ఈ రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ
రాహుల్ గాంధీ యాంటీ భారత విధానాన్ని తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలో భారత వ్యతిరేక శక్తులతో నేరుగా మాట్లాడుతున్న విధానాన్ని దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంతేకాకుండా ఈ రాహుల్ గాంధీ భారత్ను ప్రాంతీయంగా అలాగే కులాల వారీగా విభజించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక ఈ రాహుల్ గాంధీకు చెక్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంట. అమిత్ షా గారు కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం. అంటే అమిత్ షా గారి వ్యాఖ్యలు బట్టి ఈ రాహుల్ గాంధీను దేశ వ్యతిరేక శక్తిగా ముద్ర వేసి తన పాస్పోర్ట్ని అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదని చెప్పేసి ఢిల్లీలో వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇంక ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. అది మ్యాటరు. బామర్దే, నీ ఒపీనియన్ చెప్పు. ఈయన గారిని ఏం చేయాలా? ఆడే వదిలేయాలి అమెరికాలోనే, ఓడేందుకు ఇండియాకే? అటోడు మళ్ళీ ఆ స్క్రాప్ ఆ చెత్త భారతదేశాన్ని వ్యతిరేకించేవాడు, భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను హిందువులు వ్యతిరేకించేవాడు, అలాంటి వాడు మళ్ళీ మన భారతదేశానికి ఎందుకు? అదే కదా, కాలం ఉంటే వాళ్ళు బాగా అమితంగా ప్రేమిస్తాడు కదా ఆ జాతిని. కాలం ఉంటే పాకిస్తాన్ పోతాడు, ఆఫ్ఘనిస్తాన్ పోతాడు, లపాకిస్తాన్ పోతాడు, జపాకిస్తాన్ పోతాడు. మనకెందుకు ఇట్టాడు చెత్త? వాడికి ఆల్రెడీ అమెరికా పౌరసత్వం కూడా ఉన్నది కదా, ఆడే ఉండిపోతాడులే. వాడికి ఏమేమి ఉన్నాయో ఏమి అసలు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మన ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైనా మోడీ ప్రభుత్వమైనా ఎందుకు లేట్ చేస్తుందో నాకు అర్థం కావడంలే. అదే వచ్చిన సమస్య. వెంటనే ఓడి అన్ని తప్పులు చేసేటప్పుడు మనం ఎందుకు వాడిని ఇంకా వెనకేసుకొని రావాలా? దాన్ని వెనకేసుకొని రావడం అంటారా, లేకపోతే మనం కఠినమైన నిర్ణయాలు దమ్ముగా తీసుకోలేకున్నామంటారా? దానివల్ల ఏదో ఇబ్బందులు వస్తే, ఏం ఇబ్బందులు వస్తే తొక్కుకుంటా పోవడమే. అట్నే మీరు చెప్పండి మీ అభిప్రాయాలు. దయచేసి ఈ వీడియోపై కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈయన ఎంత గొప్పవాడో, ఎంత నాకు మన బూతులన్నీ వచ్చినా నేను మాట్లాడలేక అల్లాడిపోతున్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు పొందడం కోసం, అంటే మీకు ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.